హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారో? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ రేణుక. ఇవాళ రెసిపీ వచ్చి మనందరి ఫేవరెట్ గోంగూర పచ్చడి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు తర్వాత మనము కొంచెం నూనె వేడి కావాలా. వేడైనాక మనం ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేపుకోవాలా. వేపుకున్నాక ఎండుమిర్చి వేసుకొని బాగా వేగాల ఫ్రెండ్స్. మంచి అరోమా వచ్చేదాకా బాగా వేపుకోవాలా. ఎండుమిర్చి మాడిపోయింది అనుకుంటారు కానీ మాడదు, అది బ్లాక్ అయితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది బయటికి. మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు నాకు కూడా సూపర్ వస్తుంది అరోమా. ఇవి బాగా వేగినాక మాడద్దు, మళ్ళీ వేపుకుంటుంటే మంచి స్మెల్ వస్తే అది వేగిపోయినట్టు మనకు అర్థమైపోతుంది. బాగా కలుపుకుంటుండాలి, ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండాలి. తొందరగా మాడిపోతుంది దినుసులు. మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. బాగా కొంచెం వేగాక మంచిగా కలుపుకోవాలి. బాగా మంచిగా కలుపుతూనే ఉండాలి, కలుపుకుంటుంటే. తర్వాత నువ్వులు వేసేసుకోవాలి. నువ్వులు వేసుకొని నువ్వులు కూడా మంచిగా వేగాల. నువ్వులు కూడా వేగినాక మంచి స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ తెలిసిపోతుంది మనకు వేగినట్టు. మంచిగా ఇట్లా పఫీగా అవుతాయి. తర్వాత వెల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకొని బాగా వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, అరోమా సూపర్ వస్తుంది. వేగిన వాసన చాలా బాగుంటాయి. ధనియాలైనా, జీలకర్రైనా, ఎండుమిర్చి దీని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం గోంగూర వేసేసుకోవాలి. నేను మొత్తము 3 పెద్ద కట్టలు తీసుకున్నాను. మంచిగా కడిగి ఆ నీళ్ళంతా పోయినాక తర్వాత మనము గోంగూర వేసి మగ్గించుకోవాలి నూనెలో బాగా. పెద్దగా ఏం టైం పట్టదు గోంగూర వేయడానికి, కొద్దిసేపట్లో అయిపోతుంది. బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. తొందరగా నీళ్ళు వదిలేస్తుంది. ఆకుకూరలు ఏవైనా బాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నూనె అందులోకి వచ్చిన వాటర్ సరికి మంచి మగ్గిపోతుంది. కొంచెం గోంగూర దగ్గర పడ్డాక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది గోంగూర. ఇప్పుడు మళ్ళీ మనం టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో వేసుకొని టమాటో మొత్తం స్కిన్ ఊడిపోతే చాలు, మొత్తం అది కూడా వాటర్ వదిలేస్తుంది. టమాటో వాటర్ కూడా రెడీస్ అయిపోవాలి. టమాటోలకి నీళ్ళు కూడా వెళ్ళిపోయి మంచిగా నూనె ఉండాలి. నూనె ఇప్పుడు మగ్గిపోయింది. ఇంకొంచెం మెదుపుకున్నట్టు మనం కలుపుకుంటూనే ఉండాలి, కింద అడగంటకుండా. ఆ తర్వాత పోపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. అంతే. ఫస్ట్ నేను పోపు దినుసులంతా ఫస్ట్ పొడి చేసేసుకొని మళ్ళీ మగ్గిన గోంగూర వేసి ఒక్క తిప్పాను అంతే. పోపు రెడీ, పచ్చడి రెడీ. సూపర్ అరోమా వస్తుంది ఫ్రెండ్స్. ఇది కానీ వేడన్నం వేసుకొని తింటే సూపర్. గోంగూర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. గోంగూరని మన ఆంధ్రమాత అంటారు కదా ఫ్రెండ్స్. గోంగూర పప్పు,
గోంగూర పచ్చడి, అది ఎండుమిర్చితోటైనా పచ్చిమిర్చితోటైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పోపు కొంచెం వేగాక చల్లగా ఆరాలా, చల్లగా అయినాక మనం పచ్చడి వేసుకొని మళ్ళీ ఒక్క ఉడుకు రాగానే మళ్ళీ వేసుకోవాలి. పోపు కూడా చల్లగా కావాలి. తర్వాత మనము గోంగూర మిక్సీ పట్టింది అందులో వేసేసుకోవాలి. ఒక్క ఉడుకు నూనె పైకి తెలంగానే గట్ట బంద్ చేసుకోవాలి. సూపర్ రెసిపీ, 3-4 రోజులైనా ఉంటుంది. ఇందులో మనము ఉల్లిపాయ మంచి కట్ చేసుకొని వేసుకోవాలి.